అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ఆల్రెడీ మన జిల్లాలో ఫ్రీ శాండ్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియెంట్ స్టాక్ యార్డ్ మేనేజ్మెంట్ చేయడానికి కోసం ఇంకా కొన్ని సిస్టమ్లు మనం ప్లేస్ చేసాము. అది రేపు నుంచి ఆపరేట్ అవుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కొంత చెప్తాను. సో ఫస్ట్ బుకింగ్ అండ్ లోడింగ్ వేరే వేరే ప్లేస్లో పెట్టామని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో మనకి బుకింగ్ లోడింగ్ ఇప్పుడు దాకా స్టాక్ యార్డ్లోనే ఉంటుంది. సో మన జిల్లాలో 3 స్టాక్ యార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కుక్కునూరులో ఇబ్రాహీంపేట కనకవరంలో ఉంది, ఇంకా ఒకటి కుక్కునూరు మండలం విజయనగరంలో ఉంది, ఇంకా ఒకటి కుంగుటూరులో చేబ్రోలు. సో ఈ 3 శాండ్ డిపోట్స్ మన జిల్లాలో ఉన్నాయి. సో అందులో ఎక్కువ శాండ్ మనకు ఉన్నది ఇబ్రాహీంపేట కనకవరంలో 70,000 మెట్రిక్ టన్స్. మనం ఆల్మోస్ట్ 1 month సైన్ మొదలుపెట్టి సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ మనకి ఇంకా 70,000 మెట్రిక్ టన్స్ కనకవరం ఇబ్రాహీంపేట ఏరియాలో ఉన్నాయి. సెకండ్ హైయెస్ట్ గా మనకున్న శాండ్ డిపోట్ మిజోరంలో ఉంది, 1,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఉంగుటూరులో ఉన్న చేబ్రోలు 451 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. సో ఈరోజు ఆపరేట్ చేయడానికి ప్రస్తుతానికి ఆ స్టాక్ యార్డ్లోని లారీస్ వెల్కమ్. సో అక్కడికే వాళ్ళు మనకు రిసిప్ట్ ఇస్తాము, అక్కడికే వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఆ క్యూ సిస్టమ్ ఎక్కువ డిలే ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి బుకింగ్ ప్లేస్ ని మనం 3 సచివాలయంలో పెట్టుకున్నాము. సో ఈ 3 స్టాక్ యార్డ్ దగ్గర ఉన్న సచివాలయం, ఫర్ ఎగ్జాంపుల్ ఉంగుటూరుకు చేబ్రోలు 1 సచివాలయం, కుక్కునూరుకు పక్క సచివాలయం, మింజరంకి మింజరం సచివాలయం. సో ఈ సచివాలయం స్టాఫ్ ఈ సచివాలయాన్ని మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పాయింట్, బుకింగ్ పాయింట్ గా మనం పెట్టుకుంటున్నాము. సో ఎవరికైనా శాండ్ కావాలంటే మీ బుకింగ్ పాయింట్ ఈ సచివాలయం, అక్కడ స్టాఫ్ ని డ్యూటీ వేసి ఉన్నాము. మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, మీ డీటెయిల్స్ అంతా ఇస్తే ఆ ఫామ్ ఫిల్ చేసి ఎంత కట్టాలి, ఎన్ని కిలోమీటర్ పడుతుంది కూడా అన్ని క్యాల్కులేషన్ చేసి ఇస్తారు. సో దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కూడా ఇవాళ మేము డిఎల్ఎస్ఎల్ అప్రూవ్ చేయించుకున్నాము. సో ఇందులో మీరు సచివాలయం మీరు వెళ్తే మీకు బుకింగ్ పర్మిట్ లెటర్ ఒకటి ఇస్తారు. ఆ పర్మిట్ లెటర్ డబ్బు కట్టేసి పర్మిట్ లెటర్ తీసుకొని ఆ లారీలో వాళ్ళకి ఒక టైం స్లాట్ అలర్ట్ చేస్తున్నాం. 2 hours బఫర్ పెట్టి 10 to 11, 10 to 12, 2 to 4 ఒక ఆర్గనైజ్డ్ గా టైంలో చూసుకొని ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మనం ఇవ్వాలి కాబట్టి సిస్టమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైం ఇది అవాయిడ్ చేయడానికి కోసం వచ్చే వాళ్ళకి తొందరగా మనం లోడ్ చేసి పంపించడానికి కోసం ఆ టైం స్లాట్ ఇచ్చి ఉన్నాము. ఆ టైం స్లాట్ కూడా ఆ పర్మిట్ లెటర్ లోనే ఉంటుంది. ఏ టైంకి ఆ లారీ వెళ్తే శాండ్ వాళ్ళకి ఈజీగా క్యూలో వెయిట్ చేయకుండా అవుతుందని చెప్పి ఆ టైంలో మాత్రమే చెక్ పోస్ట్ పెట్టి ఆ లారీలో మాత్రమే ఆ టైంకి ఎవరు ఇచ్చున్నాం ఆ లారీలో మాత్రమే మనకు లోపలికి అలో చేస్తాము. స్టాక్ యార్డ్లో మనం పర్మిట్ చేస్తాము, లోడింగ్ చేసుకుంటాము. సో లోడింగ్ సంబంధించి మన డిటిసి తరఫున డిపార్ట్మెంట్ తరఫున ఒక జేసీపీ మిషన్ అక్కడ పెట్టి ఉన్నాము. అది మాత్రమే పనిచేస్తుంది. దాని ద్వారానే మనం లోడింగ్ కూడా మనం మొదలు పెడతాము. సో తర్వాత మీకు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక చలాన్ కట్టినకి ఒక చలాన్ వస్తే ఎన్ని కిలోమీటర్ ఏ పాయింట్ నుంచి డ్రా పాయింట్ ఏది ఎవరు ఏ వెరిఫికేషన్ కోసం ఏ పర్పస్ కోసం శాండ్ తీసుకుంటాం కూడా ఆ డీటెయిల్స్ మనం తీసుకుంటాము. యాజ్ యూజువల్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, ఆధార్ కార్డుకు ఒక 20 మెట్రిక్ టన్స్ మాత్రమే అలో చేస్తున్నాము. సో ఆ వెహికల్ వస్తే ఈ డీటెయిల్స్ అంతా ఇస్తేనే మేము అలో చేస్తాము. సో అలో చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన స్లాట్లో వెళ్ళి శాండ్ తీసుకోవచ్చు. పర్పస్ మాత్రం క్లియర్గా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్ మిడిల్ మ్యాన్ పర్పస్, ప్యూర్లీ ఫర్ ద ఇండివిజువల్ కన్సంప్షన్ పర్పస్ మాత్రమే మనం శాండ్ ఇస్తున్నాము. సో ఇన్వాయిస్, బుకింగ్, కన్స్యూమర్స్ మొబైల్ నెంబర్, ట్రక్ వెహికల్ నెంబర్ మన డీటెయిల్స్ దగ్గర నుంచి ఈ రేటుకి ఇంట్రెస్ట్ అయిన ఎంపానల్డ్ మనకు టిప్పర్స్ లిస్ట్ కూడా మనం తీసుకున్నాము. ఆ నెంబర్స్ వరకు ప్రస్తుతానికి మేము అలో చేస్తాము. అందుకంటే ఎవరికైనా ఎక్కువ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ ఎంపానల్ ద లిస్ట్. సో డిటిసి ద్వారా మీరు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ 3 రకాల వెహికల్స్ అలో చేస్తున్నాము. ట్రాక్టర్స్ ఒకటి, 6 టైర్ టిప్పర్ ఒకటి, ఇంకా ఒకటి 10 టైర్ టిప్పర్స్. ఇది 3 మాత్రమే మేము అలో చేస్తున్నాము. 12 టైర్ టిప్పర్స్ మేము ప్రస్తుతానికి అలో చేయట్లేదు. సో ఓన్లీ 20 మెట్రిక్ టన్స్ అలో కాబట్టి ఈ 3 రకాల వెహికల్కి ఈ శాండ్ డిపోట్కి పర్మిషన్ ఉంది. సో ఆ పర్మిట్ లెటర్ లేకుండా ఏమైనా వెహికల్స్ ఎక్కడైనా ఆ ఏరియాలో తిరిగితే వీ విల్ సీజ్ ఇట్. నో ఓన్లీ వి ఆర్ వార్నింగ్ ఇట్ ఆల్సో. తర్వాత మీకు చెప్పాను. సో ఇంకా ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ రేట్ ఫిక్స్ చేసుకున్నాము. ఆ రేట్ ఆ శాండ్ డిపోట్ ఆపరేట్ చేయడానికి కోసం మాత్రమే మనం శాండ్ ఇస్ ఫ్రీ మంత్లీ, కానీ ఆపరేషన్ కాస్ట్ కింద కొన్ని మనం రేట్ ఫిక్స్ చేస్తాము. అది మళ్ళీ చెప్తాము. ఆ రేట్లో ఏం మార్పులు లేవు. చేబ్రోలు 538 రూపీస్, ఇబ్రాహీంపేట కనకవరం 210 రూపీస్, మింజరం 362 రూపీస్ ఈ రేటే ఉంటుంది. ఇప్పుడు మేము కొత్తగా ఏం రేట్ ఫిక్స్ చేసామంటే అన్ని చోట్ల యూనిఫామ్ రేట్ ఉండాలి,
కొంతమంది వెయిటింగ్ ఛార్జెస్ అని దూరంగా ఉందని చెప్పేసి పర్ కిలోమీటర్ రేట్లు ఎక్కువ మనకు అడుగుతున్నారని చెప్పేసి ఇప్పుడు యూనిఫామ్ రేట్ డిఎల్ఎస్లో మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది. యూ వాంట్ మీ టు రీడ్ అబౌట్ 0 to 10 kilometers పరంగా ఉన్న ట్రాక్టర్కి 800 rupees ఇస్ రేట్. 10 to 20 kilometers ట్రాక్టర్ అయితే 1200 rupees. 20 to 30 kilometers అయితే 1800 rupees మన ఫిక్స్ చేసింది. 30 to 40 kilometers పైన మోస్ట్లీ ట్రాక్టర్ వాడట్లేదు, ఆయన కూడా రేట్ మనం డిఎల్ఎస్ ఫిక్స్ చేసుకున్నాము ₹35 per kilometer. మోర్ దెన్ 40 kilometers అయితే ట్రాక్టర్ రేట్ అంటే ₹35 per kilometer. ఇది ట్రాక్టర్ సంబంధించిన రేట్లు. ఆల్రెడీ మన డిటిసి గారు అందరితోటి మాట్లాడి ఫీల్డ్ లో ఉన్న రేట్లు కనుక్కొని రేట్లు అనేవాళ్ళు జరుగుతుంది. డిఎల్ఎస్ అప్రూవ్ చేసుకున్నాము. 6 టైర్ గూడ్స్ క్యారేజ్ అయితే 0 to 10 kilometers మోస్ట్లీ ట్రాక్టర్ వాడుతున్నారు, కానీ ఎవరికైనా అట్లా సంబడి ఓనింగ్ దిస్ వెహికల్ 1540 rupees మేము ఫిక్స్ చేసుకున్నాము. 10 to 20 kilometers అయితే 2420 రేట్. 20 to 30 kilometers అయితే 3300 rupees. 30 to 40 kilometers అయితే ₹80 per kilometer. మోర్ దెన్ 40 kilometers కూడా 6 టైర్ గూడ్స్ కి మేము ఫిక్స్ చేసుకున్నాము. ఇంకా 10 టైర్ బూత్ క్యారేజెస్ వస్తే ఇదే మనకి ఇప్పటికి ఈ ప్యాటర్న్ చూస్తే లాస్ట్ 1 month లో ఎక్కువ మనం వాడిన వెహికల్ కూడా వస్తున్న వెహికల్ కూడా ఇవే. సో ఈ వెహికల్ చూస్తే 0 to 10 kilometer కి 2000 rupees పెట్టుకున్నాము. 10 to 20 kilometers 3000 rupees పెట్టుకున్నాము. 20 to 30 kilometers ₹4300 మాత్రమే. 30 to 40 kilometers అండ్ దానికంటే ఎక్కువ ఉంటే ₹120 kilometers 20 rupees per kilometer. సో ఇదే రేట్లు. ఈ రేట్ కంటే లారీ వాళ్ళు ఎవరో టిప్పర్స్ కానీ ఎవరు ఎక్కువ అడగడానికి లేదు. దేర్ విల్ నాట్ బి ఎనీ వెయిటింగ్ చార్జెస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ వెయిటింగ్. రేపు ఒక రోజు చూసి సిస్టమ్ ఇంకా ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా మేము స్ట్రీమ్లైన్ చేసుకుంటాము. 3 డీసిల్టేషన్ పాయింట్స్ ని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి ఉన్నారు. సో ఇరిగేషన్ గుట్టల 1 పోలవరంలో ఉన్నాయి 3 పాయింట్లని. గుట్టాల 1 గుట్టాల పట్టిసీమ అని చెప్పేసి అక్కడికి అరౌండ్ ఒక 40 cubic metrics ఇప్పటికి ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ లో ఉన్నాము. ఈ తొందరగా మనం పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఆల్ ద సిటీఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని ఇది కూడా మనం పట్టుకు తీసుకొస్తాము. ఇంకా ఇంపార్టెంట్ ఏదంటే ఇప్పుడు మనకు ఏమైనా కంప్లైంట్ చేయాల్సి అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఏదంటే 08812234014. సో ఇది 24/7 డ్యూటీ డ్రాఫ్ట్ చేసే ఉన్నాం. ఎవరో ఒకరు ఫోన్ ఎత్తారు. మళ్ళీ చెప్తాను 08812234014. సో ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంటే ఈ నెంబర్కి దయచేసి ఫోన్ చేయండి. సో దిస్ విల్ బి అవైలబుల్. ఏమైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మీకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటే ఏరియాలో ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్లీజ్ కంప్లైంట్, వీ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్ టు ఇట్. అది కాకుండా మనకు స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది 1800-599-4599. సో ఈ నెంబర్ స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్ శాండ్ సంబంధించి మళ్ళీ చెప్తాను 1800-599-4599. ఈ నెంబర్ కూడా మీరు ఫోన్ చేయవచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది dmgaap@yahoo.com. ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఇవి మీకు నోట్స్లో ఇస్తాము. సో దీస్ ఆర్ ద అరేంజ్మెంట్స్ విచ్ వీ హావ్ మేడ్. ఇప్పుడు దాకా అన్ని ఒకే చోట్ల ఉండదు. ఇప్పుడు విడివిడిగా పెట్టి వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చి ఆన్లైన్లో ఒక సిస్టమ్ పెట్టుకొని రోజు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆన్లైన్లో చూస్తున్నట్టు నేను కానీ ఎస్పీ కానీ ఎట్లా చూడొచ్చు అని ఆల్ ద 9 డిపార్ట్మెంట్స్ అది కూడా మనం మెకానిజం పెట్టుకున్నాము. ఇంకా వెయిటింగ్ పీరియడ్ లేకుండా మీరు ఏ టైంలో వెళ్ళొచ్చు కూడా ఒక 2 hours టైం గ్యాప్ ఇచ్చేసి వెళ్ళడానికి కూడా చెప్తున్నాము. దిస్ టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మనకు యాక్టివేట్లోనే ఉంది. కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. రాగానే మనం ఇమీడియట్గా రెస్పాండ్ కూడా అవుతున్నాము. ఇది కాకుండా కొత్తగా మనకు ట్రాన్స్పోర్టర్స్ అందరూ కలిపి మనం మీటింగ్ పెట్టేసి ఒక రేట్ కూడా అరేంజ్ అయి ఉన్నాము. ఇంకా ఈ రేట్గా మీరు ఒప్పుకుంటే సరిపోతుంది. మీరు చలాన్ కట్టినప్పుడు కూడా డిస్టెన్స్ ఆన్లైన్లో చూసుకొని దానికి తగినట్టు క్యాల్కులేషన్ చేసి మీకు ఇంకా ఇవ్వబడుతుంది. దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు ఫ్లడ్ టైంలో కుకునూరు వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు క్రాస్ షోరాపేట అండ్ గో ఉంది. అలా ఏం చేసామంటే ఈ కంప్లైంట్స్ మాకు వచ్చింది. రిక్వెస్ట్ మనం డీటీసీ సైడ్ నుంచి వచ్చింది. మన లారీ ప్రాపర్ బెనిఫిషరీ ఆ ఏరియా దాటి మన దగ్గరికి రావాల్సి వచ్చింది కాబట్టి ఎక్కడ ఆపుతున్నారని చెప్పేసి. సో వాట్ వి డిజైన్ దిస్ ఒక పర్మిట్ లెటర్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. అందులో పేరు, ఊరు, అన్ని డీటెయిల్స్ మామూలుగా ఆధార్ నెంబర్ అన్నీ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, వయా ఏ రూట్లో వెళ్తుంది కూడా మనకి అటాచ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఆ పర్మిట్ లెటర్ చూపించాము. ఆల్రెడీ తహసీల్దార్ చెప్పి కోఆర్డినేషన్ మీటింగ్ చెక్ పాయింట్లు పెట్టుకున్నాము. మన ఎస్పీ గారు కూడా మన ఏ పర్మిట్ లెటర్ ఇస్తున్నాం కాపీ కూడా శాంపుల్ కూడా ఇచ్చాము. సో అందులో డ్రైవర్ ఎవరు, బండి ఎవరు, వాట్ ఈస్ హౌ మెనీ మెట్రిక్ టన్స్ ఆర్ టేకింగ్, పర్పస్ ఏంటి, ఓన్ బెనిఫిషరీ ఎవరు, ఏ రూట్ వెళ్తున్నాయి, ఏ రోజుకి నేను పర్మిట్ ఇచ్చాను. బికాస్ ఒకే వెహికల్ మళ్ళీ రేపు అదే పర్మిట్ తోటి వెళ్ళొచ్చు కాబట్టి డేట్ టైం అన్ని స్టాంప్ చేసి ఇస్తున్నాం కాబట్టి
అది కూడా మన గవర్నమెంట్ తరఫులో మన అడ్మినిస్ట్రేషన్ తరఫులో ఇస్తున్నాం కాబట్టి ఇంకా పర్మిట్ లెటర్ చూపిస్తే సరిపోతుంది. ఆ పర్మిట్ లెటర్ కూడా ఎవరు ఇమీడియట్ చేయకుండా కాపీ చేయకుండా మేము మోడల్ చేస్తున్నాం. సో దట్ అది ఎవరు మిస్యూజ్ చేయరో అది కాపీ చేసుకుని వేరే మార్గంలో వాడుకోవచ్చు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ తహసీల్దార్కి ఈ రోజు ఇన్ఫార్మ్ చేయమని చెప్పాము. ఇంకా ఇలాంటి ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా కంట్రోల్ రూమ్ అప్రోచ్ అవ్వండి. వీ ఆల్రెడీ ట్రై టు స్టాప్ ఇట్. రేపు నుంచి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ ఆల్వేస్ టెల్ us, we will be immediately responding to it also. రేపు నుంచి ఈ ప్రాబ్లం రాకుండా we are trying at level base. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో ప్రాబ్లం వచ్చేసరికి ఆ శాండ్ ముక్కలు నుంచి తెచ్చుకునేది గరగేసుకు వస్తుంది. మాకు సాదా కావాలి సందేశంగా అది కొవ్వూరులోనే అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యూజికల్ ఏరియా వాళ్ళు కొవ్వూరులో తీసుకోవడం అలవాటు ఉంది. సో ఈ రిక్వెస్ట్ మనకు కూడా వచ్చినాయి. సో ఇప్పుడు జిల్లా టు జిల్లాలో శాండ్ తీసుకోకూడదని చెప్పేసి ఎలాంటి రూల్స్ లేవు. ఎక్కడైనా ఇంటర్నల్గా మన ఆంధ్రలో కూడా తీసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే మన డిఎల్ఎస్సి ఇస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో డిఎల్ఎస్సి కమిటీ మెంబర్స్ తోటి మనం ఒక రిప్రజెంటేషన్ లాగా తయారు చేసింది. ఇప్పుడు మనం మా జిల్లా వారే ఎవరైనా కొవ్వూరులో ఈ నూజివీడు అండ్ చింతలపూడి ఏరియాలో ఉన్న వాళ్ళు ఎక్కువ అక్కడికే తీసుకుంటారు కాబట్టి కొవ్వూరులో ఏమైనా మీకు స్పెషల్ పర్మిట్ కావాలంటే డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తరఫున మేము ఇస్తాము. బట్ ప్లీజ్ అలో ద శాండ్ అని చెప్పేసి ఆ డిఎల్ఎస్సికి నిన్ననే లెటర్ ఒకటి అడ్రస్ చేశాము. ఫోన్లో కూడా మాట్లాడతాము. సో వాళ్ళకి ఇలా ర్యాండమ్గా ఎనీబడి ఈస్ కమింగ్, సో ప్లీజ్ ఆథరైజ్ అంటే కూడా మేము ఆథరైజ్ చేసి ఇవ్వడానికి రెడీగా మనం మాట్లాడుతున్నాము. సో దట్ మన వాళ్ళు వెళ్తే శాండ్ ఇవ్వడానికి కొవ్వూరు నుంచి కూడా. సో దట్ ఈస్ యాక్చువల్ వి టేక్ ఎస్టర్డే మేము లెటర్ రాసి ఫోన్లో మాట్లాడాము. ఫాలో ఇట్ సిస్టమ్ స్లోగానే వీఆర్ ఇంప్రూవింగ్. బట్ సో ఫార్ ఫ్లడ్ ఒకటి వల్ల వర్షం వల్ల కొంచెం వర్షం తగ్గితేనే మేము లోడింగ్ స్టార్ట్ చేస్తాము. మేము కూడా ఫాలోఅప్ చేసాము. వీఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఈ డిలే కారణం ఏదంటే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. బికాస్ వర్షం వచ్చినప్పుడు వర్షం వస్తుంది అవుతుంది, మళ్ళీ సన్డే వస్తున్నాయి. క్లైమేట్ ఇస్ డిఫరింగ్ కాబట్టి దే కుడెంట్ ఇమీడియట్లీ 6 o'clock అంటే .6 o'clock స్టార్ట్ చేయలేకున్నాము. ఓన్లీ బికాస్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్. సో మనకి ఇప్పుడు కొంచెంగా మాన్సూన్ ఇస్ ఆల్సో విత్డ్రాయింగ్. సో సన్నీ డేస్ మొదలైంది. సో ఇంకా ఇలాంటి ఇబ్బంది రాదు. 6 o'clock ఓన్లీ ఆపరేషన్ పరంగా మేము ఇప్పుడు ఆపరేట్ చేయలేదు బికాస్ దర్ ఇస్ అ హ్యూజ్ రెయిన్ కాబట్టి అలాంటి ఇష్యూస్ తప్ప వేరే ఏమీ మా దృష్టికి రాలేదు. బట్ అది కూడా లేకుండా వి విల్ ఆల్సో ఇష్యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్? అయినా కూడా కుకునూరు శాండే గుడ్ క్వాలిటీ శాండ్ అని ఒక ఇది ఉంది. సో ఆ స్టాక్ పాయింట్ ఇంకా వేరే చోట్ల ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ కూడా అడిగి ఉన్నాము. యాజ్ అండ్ వెన్ సమ్ ఇన్స్ట్రక్షన్ కమ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వాళ్ళు ఇమీడియట్లీ ఎస్టాబ్లిష్ చేస్తాము. మేడం గుంటూరు చెట్రోడ్ స్టాప్ పాయింట్ ఇసుక లేదు, మొన్న ఇసుక పని చేస్తున్నాను. దీంట్లో ప్రత్యేకమైన ఈ ఏరియా వాళ్ళు కుక్కునూరు వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఖర్చు చాలా ఎక్కువైపోతుందని ఫీల్ అవుతుంది. అది వాస్తవమే. అది కూడా మనం అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళాము. వాట్ ఈస్ ద ఇష్యూ వీఆర్ ఫేసింగ్ ఇన్ డిస్ట్రిక్ట్ నేను కూడా డీటెయిల్గా అడగడం జరిగింది. మనం ఇన్ఫార్మ్ కూడా చేశాము. సో అక్కడ శాండ్ సాయిల్ కలిపి ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ క్వాలిటీ శాండ్. కానీ అర్బన్ ఏరియా ఎక్కువ చేబ్ రోడ్స్ చుట్టువైపు ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ హై డిమాండ్ ఉంది కూడా చెప్పడం జరిగింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ రాగానే తొందరగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయమని చెప్తే వి విల్ డూ. ఇన్ ద మీన్ టైం డీసిల్టేషన్ పాయింట్స్ కూడా మనం ఇరిగేషన్ వాళ్ళు ఇప్పుడు మాన్సూన్ సీజన్ తగ్గిపోయింది కాబట్టి డీసిల్టేషన్ చేయాలి బికాస్ ఇట్ ఇస్ ఆల్ హైలీ సిల్టెడ్. సో అది పనికి వస్తున్న శాండ్ కూడా మనం ఇరిగేషన్ అదే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది కూడా రాగానే మనకు మంచి క్వాలిటీ శాండ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ చోట్ల పెట్టడానికి మాత్రం వీఆర్ వెయిటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. శాండ్ బుకింగ్ అక్కడ 3 సచివాలయాల్లోనే కాకుండా జిల్లాలో ఎక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే బుక్ చేసుకునేట్టు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ టెంపరీ అరేంజ్మెంట్ ఇది పర్మనెంట్ కాదు. సో మనం కూడా సిచ్యువేషన్ ఎట్లా వస్తున్నాయి దాన్ని బట్టి ఇన్వాల్వ్ అవుతున్నాము. సో ఇది ఎందుకు అరేవ్ అయ్యామంటే ప్రస్తుతానికి ఏ ప్యాటర్న్ ఎట్లా ఇప్పుడు మనకున్న అదే 3 శాండ్ డెపోట్సే కానీ ఇప్పుడు ఏం జరిగిందని కనుక్కుంటే లారీ బెనిఫిషియరీ అక్కడ వస్తున్నారు, అక్కడికే బుక్ చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు దాకా ఏలూరులో పెట్టామని ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు కాబట్టి ఎగ్జిస్ట్ సిస్టమ్ని అట్లానే పెట్టాము. కానీ 2 డిఫరెంట్ పాయింట్లో పెట్టాలి కాబట్టి సచివాలయం పెట్టాము. రేపు ఏలూరులో కూడా మీరు ఇప్పుడు ఎట్లయినా మనం September 11th ఆన్లైన్ సిస్టమ్ ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు వచ్చేస్తుంది. టెంపరీ అరేంజ్మెంటే అందులో కూడా ఇంకా రిక్వెస్ట్ ఎవరికైనా వస్తే కూడా వీ విల్ ట్రై టు మేక్ సమ్ ఇమీడియట్ అరేంజ్మెంట్స్. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని కొంచెం విడివిడిగా లొకేషన్ పెట్టడం, ఇంకా కొంచెం ఎక్కువ లీకేజ్ లేకుండా ఫిల్టరేజ్ లేకుండా చూసుకోవడం అది చేస్తున్నాం. ఒక్కో ఆధార్ కార్డ్కి 20 metric tons. అది కూడా ఒక రోజు తీసుకోవాలి మాత్రమే మనం లిమిట్ పెట్టాము. అదే రోజే ఫాలో అవుతున్నాయి, రోజు ఏం మార్చలేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.